హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జాబ్స్ క్యాలెండర్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న నోటిఫికేషన్ మున్సిపల్ కార్పొరేషన్ల ఉద్యోగాలండి. ఎగ్జామ్ లేదు. ఇది లేటెస్ట్ తెలంగాణ మున్సిపల్ ఆఫీస్ రిక్రూట్మెంట్ అండి. తెలంగాణ ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో జాబ్ అండి. ఇది టెక్నికల్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి రిలేటెడ్ 26+ పోస్టులు ఉన్నాయండి. వికారాబాద్ జిల్లాలో చీఫ్ ప్లానింగ్ కార్యాలయం ఆధ్వర్యంలో 20 మండలాలు, 4 పట్టణ సంఘాలలో నియమించిన టెక్నికల్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి దరఖాస్తులు చేసుకోవాలని వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు విక్రమ్ నరసింహారెడ్డి గారు తెలిపారండి. జనవరి 27, 2027 నాటికి నిర్ణయాల ప్రకారం ఈ పోస్ట్ అనేది అమలుకు సంబంధించిందండి. సో వాటికి విడుదలయ్యాయి. పోస్ట్ వచ్చేసేసి వికారాబాద్ జిల్లా చీఫ్ ప్లానింగ్ కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వం అండి. నోటిఫికేషన్ జారీ చేసిన వారు శ్రీ విక్రమ్ సింహారెడ్డి గారండి. టెక్నికల్ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. మొత్తం 26 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయండి. టెక్నికల్ స్టాఫ్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్లో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్లో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలండి. అదనపు నైపుణ్యం వచ్చేసరికి డిటిపి టైపింగ్ వేగం 25 నుంచి 30 పదాలండి నిమిషానికి. ఏఎంహెచ్ఎస్ ఆఫీస్ డేటా ఎంట్రీ అనుభవం అవసరం అండి. కంప్యూటర్ పరిజ్ఞానంలో ఎంఎస్ ఆఫీస్ డేటా ఎంట్రీ, డిటిపి సాఫ్ట్వేర్ అనేది తెలిసి ఉండాలండి. పే స్కేల్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే నెలకి 25,000 ఇస్తున్నారండి. మల్టీ టాస్కింగ్ వాళ్ళకి 18,000 ఇస్తున్నారండి. ఈపీఎఫ్, ఈఎస్ఐసి ఇవన్నీ ఉంటాయండి, ఇవన్నీ వర్తిస్తాయి. గమనికి వచ్చేసరికి ఇది కన్సల్టేటెడ్ వేతనం మాత్రమే అండి, స్థాయి వేతన శ్రేణి కాదు ఇది. కనిష్ట వయసు 18 సంవత్సరాలండి. గరిష్ట వయసు అధికారిక నోటిఫికేషన్ బట్టి ఉంటుందండి. వయో సడలింపు అనేది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులకైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. ఇది ఎలా ఎంపిక చేస్తారంటే పౌర సేవా పద్ధతి ద్వారా మెరిట్ ఆధారంగా నియామకం చేయబడుతుందండి. సో రాత పరీక్ష అనేది ఈ నోటిఫికేషన్లో చెప్పలేదు. సో బయోడేటా అంటే స్వయంగా ధృవీకరించింది. విద్యార్హత సర్టిఫికేట్లు అన్నీ తీసుకెళ్ళాలండి. అసలు ప్లస్ జిరాక్స్ 2 సెట్స్, బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ 2 జిరాక్స్ కాపీలు కూడా తీసుకెళ్ళాలండి అన్నీ. సో ఇవన్నీ తీసుకొని వెళ్తే మనకి దాన్ని బట్టికి చెప్తారండి. దరఖాస్తు ఫామ్ని వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నుంచి పొందాలండి. అన్ని వ్యక్తిగత విద్యా వివరాలు స్పష్టంగా నింపాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అతికించాలండి. అన్ని పత్రాలు స్వయంగా జిరాక్స్ కాపీలు 2 సెట్లు జత చేయాలండి. సాయంత్రం 5 గంటల లోపు వికారాబాద్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు సమర్పించాలి. సో ఇది నోటిఫికేషన్ తేదీ వచ్చేసి 27 జనవరి వచ్చిందండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 9th మార్చ్ ఈవినింగ్ 5 PM అండి. సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. సో దరఖాస్తు పరిశీలన తర్వాతే తెలియజేయబడుతుందండి. సో అడ్రస్ వచ్చేసరికి వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ అండి. ఫోన్ నంబర్లు మీకు వీడియోలో డిస్ప్లే అవుతున్నాయండి. ఆ నంబర్స్కి మెన్షన్ చేయండి, కాల్ చేయండి కావాలంటే. విభాగం వచ్చేసరికి మెప్మా సెక్షన్, వికారాబాద్ మున్సిపాలిటీ. సో ఈ నియామకాలు పౌర సేవా పద్ధతిలో మాత్రమే జరుగుతాయండి. ఈపీఎఫ్, ఈఎస్ఐసి పరిధిలో వర్తించే నిబంధనల ప్రకారం అమలు చేయబడతాయండి. అసంపూర్ణ దరఖాస్తులను తిరస్కరించబడతాయండి. నిర్ణీత సమయంలోపు దరఖాస్తు అనేది చేసుకోవాలి మనం. అసలు పత్రాలు, ధృవీకరణలు తప్పనిసరిగా సమర్పించాలి. అన్ని వివాదాలకు వికారాబాద్ కోర్టు పరిధిలో వర్తిస్తుందండి. సో అందరూ ఈ నోటిఫికేషన్ అంతిమంగా పరిగణించబడుతుంది. అందరూ ఇది యూజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ గైస్.